హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్ పేరు మారుస్తామని కాంగ్రెస్ చెప్పిన విషయం తెలిసిందే. ధరణి పెద్ద స్కామ్ అని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోర్టల్ మారుస్తామని చెప్పారు. ఈ మేరకు పోర్టల్ పేరు మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరును తీసుకొచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల సేవల కోసం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ధరణి ఎన్నికలు ప్రధానాస్త్రంగా మారగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ధరణి ఓ అద్భుతమని బీఆర్ఎస్ చెప్పగా ధరణి దోపిడీకి కేరాఫ్ అని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని అప్పటి పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పెద్ద చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల భూమిని ధరణి పోర్టల్ పేరుతో మళ్లించారని ఆరోపించారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధరణి పోర్టల్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ధరణి పేరును భూమాతగా మార్చేందుకు రేవంత్ సర్కార్ డిసైడ్ అయ్యింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఆర్ఓఆర్ ధరణి అంశాలపై సమీక్ష సమావేశం జరగ్గా పోర్టల్ పేరు మార్పు ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2017 సెప్టెంబర్ వరకు భూ దసరాల నిర్వహణ అంతా మా భూమి పోర్టల్లోనే జరిగేది. అప్పటి వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి. మ్యూటేషన్లు మాత్రం ఎంఆర్ఓ కార్యాలయాల్లో పూర్తి చేసేవారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2017-18 మధ్య భూ దసరాల ప్రక్షాళన నిర్వహించింది. పంట పెట్టుబడి సాయం, రైతు బంధు పంపిణీ కోసం రైతుల వద్ద ఉన్న భూ దస్త్రాలను రెవెన్యూ శాఖకు చెందిన మాతృ దస్త్రాలతో పోల్చింది. అనంతరం ఆ సమాచారాన్ని భూ నిర్వహణ విధానంలో నమోదు చేశారు. అక్కడి నుంచి భూమికి సంబంధించిన వివరాలు ధరణి పోర్టల్లో అప్లోడ్ చేశారు. 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొత్తం 33 రకాల సాఫ్ట్వేర్ మ్యూటేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. భూ సమస్యలు ఉన్న వారు పూర్తిగా ఈ మాడ్యూళ్ల ద్వారానే దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేశారు. అయితే ఈ విధానం ద్వారా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ మాడ్యూల్లో ఏ సమస్య అనే విషయంపై అవగాహన రైతులకు లేకపోవడంతో పదే ఖర్చు పెట్టుకుని దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. అయినా భూ సమస్యకు పరిష్కారాలు లభించక మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి రైతులు విసిగిపోతున్నారు. దీంతో ధరణి పోర్టల్ ను రద్దు చేసి మాడ్యూళ్ల సంఖ్యను 14 లోపు కుదించాలని తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ పేరును ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా భూమాతగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్ర న్యూస్.